దేవుడు నోవహును, అతని కుటుంబాన్ని మరియు పడవలో ఉన్న జంతువులందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు గాలి వీసేలా చేశాడు. భూమి మీద నీరు క్రమంగా తగ్గసాగింది. వర్షమాగిపోయింది. నీరు క్రిపోయింది. నీరు క్రమంగా తగ్గుతూ 7వ నెల 17వ తేదీన పడవ అరారాత్ కొండపై నిలిచింది. నోవహు కిటికీ తెరిచి ఒక కాకిని వదిలాడు. అది నీరు ఎండే వరకు ఎగిరిపోతూ తిరిగింది. తరువాత అతడు ఒక పావురాన్ని వదిలాడు. కాని అది విశ్రాంతి పొందలేక తిరిగి పడవలోకి వచ్చింది. 7 రోజుల తరువాత నోవహు మరల పావురాన్ని పంపాడు. ఈసారి అది తన ముక్కులో ఒక కొత్త ఆలివాకును తెచ్చింది. నోవహు దేవుని కరుణను గ్రహించాడు. భూమి మళ్లీ జీవించబోతుందనే సంకేతమది. తరువాత నోవహు, అతని కుటుంబం మరియు జంతువులు పడవ నుండి బయటకు వచ్చారు. అతడు ఒక బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతలు అర్పించాడు. దేవుడు సువాసనతో సంతోషించి అన్నాడు, ఇక నేను భూమిని శపించను. పగలు మరియు రాత్రి, వర్షం మరియు ఎండ, విత్తనకాలం మరియు పంటకాలం ఎల్లప్పుడూ కొనసాగును.